హాయ్ అండి. మీరు బ్లౌజ్ ఎంత బాగా కుట్టినా సరే చంక దగ్గర ముడతలు వస్తున్నాయా? అయితే ఇది ఎక్కువ మంది కొత్తవారు నేర్చుకునేవారు ఉంటారు కదండీ! వాళ్ళకి బాగా ఎక్కువ వస్తది. సో, కొంతమంది క్లాత్ సమస్య అంటారండి. కొంతమంది అయితే బాడీ షేప్‌ని బట్టి అంటారు. సమస్య అనేది అది కాదండి. మనం కటింగ్‌లోనే చేయాలి. అది ఎలాగనేసి వీడియోలో చెప్తాను. సో, ఇప్పుడు నేను చెప్పబోయే ఈ ట్రిక్ వల్ల చంక దగ్గర ముడతలు తగ్గిపోయి చాలా నీట్ ఫినిషింగ్ వస్తదండి. కొత్తవారైనా సరే చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. సో, దీనికోసం లైనింగ్ అనేది తీసేసుకోవాలి. ఇది లైనింగ్ బ్లౌజ్ అండి. అందుకోసం సో, స్మాల్ సైజ్ అయితే 80 సెంటీమీటర్స్ సరిపోద్దండి. కొంచెం హెవీ బాడీ ఉన్నోళ్ళకైతే 1 మీటర్ అయితే తీసేసుకోవాలి. ఫస్ట్ అయితే లైనింగ్ తడిపి ఆరబెట్టుకొని ఇలా ఫోల్డింగ్ చేసేసుకోండి. ఓపెన్స్ అనేవి మన ఎదురుగా పెట్టేసుకోండి. కింద హెచ్చు తగ్గులు రాకుండా క్లాత్ ఒకవేళ ఎగుడు దిగుడు ఉంటే తీసేయండి, కట్ చేసేయండి. లేదంటే ఒక హాఫ్ ఇంచ్ వరకు ఇట్లా మార్కింగ్ చేసుకోండి. అయితే బ్లౌజ్ హైట్ తీసేసుకోవాలండి. బ్లౌజ్ హైట్ మనకి ఎంత కావాలో అంత తీసేసుకొని ఖర్చు కూడా యాడ్ చేసేసుకోండి. సో, చూసారు కదండి. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు మధ్యలో చాలా టిప్స్ అనేవి షేర్ చేస్తానండి. మీకు బాగా క్లియర్గా అర్థమవుద్ది. ఎందుకంటే మనం కుట్టేసాక చంక దగ్గర చాలా లూజ్గా వచ్చేసింది అనుకోండి, బ్లౌజ్ మొత్తం చాలా చాలా బాగోదండి, పాడైపోయినట్టు కనిపిస్తుంది. అందుకోసం నేనైతే మధ్య మధ్యని చిన్న చిన్న టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటానండి. ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా రావడానికి చెప్తానండి. సో, ఇప్పుడైతే నడుము లూజు ఫస్ట్ మార్కింగ్ చేసుకుంటాను. ఈ నడుము లూజ్ వచ్చేసి 32 అండి. చెస్ట్ లూజ్ వచ్చేసి 36 అనమాట. ఇగో రాసినాను కదా, ఇది 32. ఇక్కడట 36 చెస్ట్ లూజ్ వచ్చేసి. అయితే నడుము లూజ్ 32 డివైడెడ్ బై 4 వేసుకోవాలి. అంటే టేప్తోనైతే మీకు ఫోల్డింగ్ చేసి చూపిస్తున్నాను అనమాట. 8 ఇంచెస్ వస్తుంది అనమాట. ఒకవైపు వచ్చేసి 8 ఇంచెస్ వస్తుంది. అలాగే ఖర్చు డాట్స్కి 1 ఇంచ్ యాడ్ చేసేసుకోవాలి. అలాగే ఖర్చు 1.5 లేదంటే 2 ఇంచులు ఇట్లా తీసేసుకోండి. ఇగో చూసారు కదా ఈ విధంగా. అయితే ఈ చెస్ట్ వచ్చేసి 36 అండి. సో, 36 డివైడెడ్ బై 4 ఎంత వస్తుంది? 9 ఇంచెస్ వస్తుంది అనమాట. ఇట్లా 9 ఇంచెస్కి ఇట్లా ఫోల్డింగ్ చేసుకోండి. ఇది చెస్ట్ లూజ్ అండి, గుర్తుంచుకోండి. ఈ పక్కనే యాడ్ చేశాను కదా, అది ఖర్చు అనమాట. ఖర్చు మనం కింద ఎంత పెట్టేసుకుంటామో అదేవిధంగా. ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఇక్కడ డాట్కి మార్క్ చేసాం కదండి, ఆ డాట్కి అయితే కలపకూడదు అనమాట. ఓన్లీ ఖర్చుకి ఏ లైన్ గీసామో అదే లైన్కి చెస్ట్ దగ్గర అలాగే నడుము దగ్గర స్ట్రైట్గా లైన్ గీసేసుకోవాలి, కానీ డాట్స్ దగ్గరికి క్రాస్గా వేసేయకూడదు అనమాట. సో, ఇప్పుడు చూడండి, వీళ్ళు చెస్ట్ లూజ్ బట్టి నెక్ షోల్డర్ కలిపి 5.5 ఇంచులు తీసేసుకోవాలండి. అయితే 2.5 అనేది నెక్ తీసేసుకోండి. అంటే భుజాలు జారుతాయి అంటే మాత్రం 2.5 తీసేసుకోండి, లేదంటే 2.5 ఇంచులని పెట్టేసుకోవచ్చండి. కొంతమంది భుజాలు జారుతూనే అంటారు కదా, అందుకోసం 2.5. అలాగే ఖర్చు మిగతాది షోల్డర్ కింద ఉంచేయడమే. సో, పైన 5.5 మార్క్ చేసాం కదండి, 5.5కి ఇట్లా పెట్టియండి. అంటే మీకు ముడతలు రావట్లేదంటే ఒక 1/4 ఇంచు కలిపేసుకోండి, లేదంటే అక్కడ క్లాత్ అనేది ఎక్కువ కనిపిస్తుంది అంటే 5.5కే పెట్టండి. ఫస్ట్ ఇట్లా ఎల్ షేప్లో గీసేసుకోండి. ఫస్ట్ ఇవ్వండి, వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా ఎల్ షేప్లో గీసేసుకొని ఈ కార్నర్ ఉంది కదా, తర్వాత చెప్తాను కార్నర్లు ఎంత పెట్టాలని చెప్పేసి. ఫస్ట్ అయితే నెక్ అనమాట. వీళ్ళు నెక్ వచ్చేసి 8 ఇంచెస్ పెట్టమన్నారండి. అంటే మరి కిందికి లేదు అలాగని పైకి లేదు, మిడిల్లో ఉందనమాట. అందుకోసము సో, పైన నేనైతే ఖర్చుతో కలిపి 2.5 ఇచ్చాను కదా, ఇది 2.5 ఇచ్చేసుకోవచ్చు. ఒకవేళ రౌండ్ అనేది షేప్ రౌండ్గా రావాలంటే ఇంకో 1/4 ఇంచ్ ఎక్కువగానే పెట్టేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ అయితే ఇట్లా డబ్బా షేప్లో ఇట్లా గీసేసుకోండి. ఇగోండి ఈ విధంగా గీసేసుకొని ఇందులోన మనము రౌండ్ షేప్ అనేది మార్క్ చేసేసుకుంటే సరిపోద్దండి. ఇక చూసారా, ఈ స్కేల్ తీసేసుకొని ఇట్లా మార్క్ చేసేసుకుంటే సరిపోద్ది అనమాట. ఇంకా రౌండ్ ఎక్కువ రావాలంటే కొంచెం 1/4 ఇంచ్ నెక్ దగ్గర పెంచకూడదండి, కిందనే పెంచేసుకోవాలన్నమాట. సో, ఇక్కడ చూడండి 1.5కి ఇట్లా మార్క్ చేసేసుకోండి. ఇగోండి ఇట్లా. ఒకవేళ హెవీ బాడీ ఉంటే మాత్రం 1.5 పెట్టేసుకోవాలండి. అది కూడా నెక్ 7 ఇంచీలు ఉందనుకోండి, ఇక్కడ కార్నర్లో 1.5 పెట్టేసుకోవాలి. చూసుకోండి, 1-2 సార్లు చెక్ చేసేసుకొని మనమైతే మార్క్ చేసేసుకోవాలి. ఒకసారి కొలుస్తాను అనమాట. కొలిస్తే ఎంత వచ్చిందో చూసుకోవాలి. ఫస్ట్ అయితే ఇగోండి ఖర్చు వదిలేసి కొలిస్తే ఎంత వచ్చిందంటే 8 ఇంచెస్ అనేది వచ్చిందండి. ఇక చూసారు కదా ఈ విధంగా. అయితే వీళ్ళ రౌండ్ కూడా 16 ఇంచెస్ ఉందన్నమాట. ఆర్మ్ రౌండ్ అంటే 16 డివైడెడ్ బై 2 కదండి, అందుకోసం 8 ఇంచులకైతే సరిపోయిందనమాట మనం గీసేసరికి. ఇలాగా ఒకవేళ ఇంకా వీళ్ళకి తక్కువ వచ్చిందనుకోండి, 7.5 వచ్చిందనుకోండి చంక రౌండ్ అనేది, అలాంటప్పుడు కొంచెం పైకి ఇట్లా మార్క్ చేసేసుకోవాలి. తర్వాత ఈ కార్నర్లో మళ్ళీ 1.5 పెట్టేసుకొని మళ్ళీ రౌండ్ షేప్ ఇచ్చేసుకొని నెక్స్ట్ మళ్ళీ ఈ విధంగా కొలుసుకోవాలి. ఇట్లా కూడా కొలుసుకోవాలండి. ఇగో చూసారు కదా, ఆర్మ్ రౌండ్ అనేది 7, 7.5, 7.5 ఇట్లా వచ్చింది అనుకోండి, ఇంత అవసరం లేదు, చంకడం దింపక్కర్లేదు, కొంచెం పైకి పెట్టేసుకుంటే సరిపోతుందండి. సో, చూసుకోండి ఇక్కడ అనమాట. మీకు స్టార్టింగ్లో థంబ్నెయిల్లో ఏది చూపించానంటే ఇక్కడ ఒకవేళ మనకి ఎక్కువ పెట్టేసినా సరే క్లాత్ అనేది
అక్కడట ముడతలాగా వచ్చేస్తుంది. మనం కుట్టేసరికి క్లాత్ అనేది ఎక్కువ కనిపించేస్తుంది అనమాట, ఒగ్గు అనేది. ఎందుకంటే అందులోనే మనకి బాడీకి తగ్గట్టుగా మనం బ్లౌజ్ అనేది కట్ చేయలేదు కదా, మిగతా క్లాత్ అంతా మిగిలిపోయిందంతా అక్కడ కుర్చీలాగా వచ్చేస్తుంది, బాడీకి సెట్ అవ్వదు అనమాట. అందుకోసం సో ఇక్కడైతే మీకు చూపిస్తున్నాను చూడండి, 7 ఇంచులు పెట్టాను. అయితే 7 ఇంచులు పెడితే మాత్రం చూడండి, ఫస్ట్ ఇట్లా రౌండ్ గీసేస్తాం కదా, అయితే అక్కడ మళ్ళీ ఈ కార్నర్ ఉంది కదండి, ఎల్ షేప్లో గీస్తున్నాం కదా చంక దగ్గర, అక్కడ 1.5 పెట్టేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడట 1.5 పెట్టేసుకోవాలి. ఎందుకంటే వీళ్ళు చెస్ట్ వచ్చేసి 36 అంటే హెవీయే కదా, అలాంటప్పుడు వీళ్ళకి బాడీ అంతా సెట్ అవ్వాలి. అలాంటప్పుడు ఇట్లా 1.5 పెట్టేసుకొని ఇట్లా రౌండ్ తీసేసుకొని మళ్ళీ ఒకసారి ఇలా కొలుచుకోవడమే. ఇప్పుడు మనకి ఇందులో చెప్పబోయేది ఏంటంటే, చెస్ట్ లూజ్ ఎంత వచ్చినా సరే చంక డౌన్ ఆర్మ్ లూజ్కి అది మ్యాచ్ అవ్వాలన్నమాట. ఆ మ్యాచ్ అవ్వాలంటే చంక డౌన్ అనేది మనము పెంచుకోవాలి, లేదంటే తగ్గించుకోవాలి. దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకొని కరెక్ట్గా మనం కట్ చేస్తేనే మనకి బ్లౌజ్ అనేది కరెక్ట్ కుదురుతుంది అనమాట. లేదంటే అక్కడ లూజ్ అనేది వచ్చేస్తుంది, అంటే వెనక్కి ఒగ్గులాగా వచ్చేస్తుంది. మీకు స్టార్టింగ్లో తమ్నైల్లో చూపించాను కదా, ఆ విధంగా వచ్చేస్తుంది అనమాట. ఒగ్గులాగా వస్తే అసలు బ్లౌజ్ అనేది బాగా కుదరదు, పాడైపోతుంది. సో కొత్తవారు అయితే ఈ విధంగా చూసుకోండి. ఎందుకంటే ఆ కార్నర్లో 1.5 వస్తే ఒకవేళ క్లాత్ అనేది ఎక్కువ వచ్చింది అనుకోండి, అప్పుడు 1.5 పెట్టేసుకొని రౌండ్ ఇచ్చేసుకోవడమే. అది కూడా డీప్ని బట్టి కూడా ఉంటుందండి. అంటే నెక్ అనేది 7 ఇంచులు 8 ఇంచులు ఇట్లయితే పర్వాలేదు, 1.5 ఇవ్వచ్చు. మరి 9, 10, 11 ఇట్లా ఇచ్చామనుకోండి 1.5 ఇవ్వాలి. అదైతే ఖచ్చితంగా గుర్తించుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇట్లా కొంచెం క్రాస్గా ఇట్లా గీసేసుకోండి. అది కూడా ఒక పాయింట్ అండి, ఎందుకంటే సైడ్ ముడతల్లాగా రాకుండా ఉంటాయి అనమాట. ఇక్కడ దీన్ని బట్టి చూసుకోవాలి. ఇక్కడ క్లాత్ ఈ కార్నర్లో ఎంత ఇవ్వాలి అంత ఇవ్వకుండా కొంచెం ఎక్కువ ఇచ్చేసామనుకోండి, ఆ క్లాత్ అనేది మనకి ముడతల్లాగా వచ్చేస్తుందండి. సో చూసారు కదండి, ఇక్కడ ఇంకా కొంచెం నెక్ అనేది దింపామనుకోండి, ఈ కార్నర్లో కూడా ఇంకా తక్కువే ఇవ్వాలి. రౌండ్ కార్నర్లో అంటే అర్థం ఎల్ షేప్లో గీసినాం కదా, ఆ ఎల్ షేప్లో గీసిన దగ్గర 1 ఇంచ్ 1.5 పెట్టేసుకొని రౌండ్ అనేది ఇచ్చేసుకోవాలి. ఎక్కువ ఇచ్చేసినా సరే మనకి రౌండ్ ఎక్కువ ఉన్నప్పుడు అక్కడ ముడతల్లాగా వచ్చేస్తాయండి, చూసుకోండి ఎప్పుడైనా సరే. సో ఫ్రెండ్స్, వీడియో ఏ విధంగా ఉందో నాకైతే కామెంట్ చేయండి. ఇందులోనే మీకు ఈ పాయింట్లోనే ఏదైనా పాయింట్ అర్థం కాలేదా అలాంటప్పుడు కూడా నాకు కామెంట్, సో మీకైతే రిప్లై ఇస్తానండి ఎలాగనేసి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఎప్పుడైనా సరే మనకి చెస్ట్కి తగ్గట్టుగా ఆర్మ్ లూజ్ అనేది, మనకి ఆర్మ్ లూజ్ కొలుచుకుంటామా అలాగే చెస్ట్ లూజ్ కొలుచుకుంటామా, ఈ రెండిటికి కరెక్ట్ మ్యాచ్ అయినట్టుగా మనం కట్ చేస్తేనే వెనక సైడ్ బ్లౌజ్ అనేది నీట్ ఫినిషింగ్ వస్తుంది. చంక దగ్గర ముడతలు రావు, అలాగే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా కనిపిస్తుంది కాబట్టి బాగుంటుందండి. ఇక్కడ చూసుకోవాలి ఎప్పుడైనా సరే క్లాత్ అనేది ఎక్కువ తక్కువ ఈ విధంగా చూసుకోవాలండి. డీప్ ఒకవేళ ఎక్కువ ఉంటే తక్కువ పెట్టేసుకోండి. ఇక ఈ ఎల్ షేప్లో ఉండే దగ్గర ఒకవేళ డీప్ అనేది తక్కువ ఉందనుకోండి 1.5 పెట్టేసుకోండి. ప్రతిదీ కూడా మనం ఇలా కట్ చేసినప్పుడే ప్రతిదీ కొలుచుకోవాలండి. కుట్టేటప్పుడు మనము ఇప్పుడు ఈ రౌండ్ అనేది తీసేస్తాం కదా, కుట్టేటప్పుడు ఆ రౌండ్ అనేది మళ్ళీ కట్ చేసామనుకోండి ఆర్మ్ రౌండ్ అనేది ఎక్కువ పెరిగేస్తుంది అనమాట. అందుకోసమే కట్ చేసేటప్పుడే ఇలాంటివన్నీ పాటించాలండి. సో ఫ్రెండ్స్ చూసారు కదండి, ఈ వీడియో ఎలాగుందో నాకైతే కామెంట్ చేయండి. ఇంకేవైనా వీడియోలు కావాలంటే నాకైతే కామెంట్ చేసి అయితే నేను వీడియో చేసి పెడతాను. మీకు ఇది ఎలాగుందో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు థంబ్నెయిల్ చూపించే విధంగా నేను ఈ వీడియో చేశానని అనుకుంటున్నాను. సో చూడండి, ఇక్కడ భుజాలు అనేవి జారకుండా ఉండాలంటే కొంచెం స్లోప్ ఇవ్వండి. ఇలా కట్ చేసేటప్పుడైనా ఇవ్వచ్చు, లేదంటే కుట్టేటప్పుడైనా ఇవ్వచ్చండి. సో ఇగోండి చూసారు కదా, ఫైనల్ అనేది ఈ విధంగా మనం రెడీ చేసుకోవాలి. థ్యాంక్ యూ.